ఢిల్లీ ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ కొనసాగనుంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదనను వినిపించింది. ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ అని పీఎంఎల్ఏకు ప్రత్యేక చట్టం ఉందని కోర్టుకి తెలిపింది. నగదు లావాదేవీలు, కుట్ర ఈ రెండు అంశాలు లిక్కర్ కేసుకు వర్తిస్తాయని వాదించింది. కవిత పాత్రపై లిక్కర్ స్కామ్ కుట్రపై ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు కవితకు అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వాదించింది. నిబంధనల ప్రకారమే కవితను అరెస్టు చేశామని ఈడీ తెలిపింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈరోజు ఏం జరుగుతుంది? కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి ప్రవేశం ముందు ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించుకుంటున్నారు. అది సుదీర్ఘంగా 3 రోజుల నుంచి వెదలిపోయి వాదనలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కవిత తరఫున అభిషేక్ మను సింఘ్వి కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. తర్వాత మరుసటి రోజు అంటే నిన్న ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా వాదనలు వినిపించారు. ఈ రోజు మళ్ళా కేసు విచారణను ఈ రోజు వాయిదా వేశారు. ఈ రోజు ఈడీ విచారణ అనంతరం తిరిగి మళ్ళా తమ వాదనలు కూడా వినాలంటూ కూడా కవిత అభిషేక్ మను సింఘ్వి న్యాయమూర్తులు కోరిన నేపథ్యంలో ఈ రోజు ఈడీ వాదనలు ముగిసిన తర్వాత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించే అవకాశం ఇస్తారలేదని చూడాల్సింది. మరోవైపు సిబిఐ కేసులో విచారణ అనంతరం తీర్పును మే 2వ తేదీకి వాయిదా వేశారు. నిన్నటితో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కవితకు మరో 14 రోజులు అంటే మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ కూడా పొడిగించారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ నిన్న వాదనలు వినిపించారు. అంటే జాతీయ దర్యాప్తు సంస్థకు దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి పరిమితులు ఉండవు, సరిహద్దులు ఉండవు. అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి ఉందంటూ కూడా నిన్న జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ తెలిపారు. కవిత పాత్రపై లిక్కర్ స్కామ్ కుట్రపై అనేక ఆధారాలు ఉన్నాయి. కవితకు వ్యతిరేకంగా అనేక మంది వాంగ్మూలం వినిపించారు. ఈ నేపథ్యంలోనే కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్ అరెస్ట్ చేసి 16వ తేదీన రౌజని కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారంటూ కూడా జోయబ్ హుస్సేన్ తెలిపారు. అంటే చట్టానికి లోబడే కవితను అరెస్ట్ చేశాము, రూల్స్ ఫాలో అయ్యామనేది ఈడీ తెలుపుతోంది. మరోవైపు బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర వాంగ్మూలాల తర్వాతనే ఆ కవితను అరెస్ట్ చేశామని తెలిపారు. అంటే గతంలో 2022 డిసెంబర్ 11న సిబిఐ మొదట విచారించిన తర్వాత 2023 మార్చి 4 సార్లు ఈ కవితను ఈడీ విచారించిన తర్వాత 2024 మార్చి 15గా హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసింది. థ్యాంక్ యూ శివ.